अंदर कल्लगी नीलदुकोनी आचरण प्राणानाय ओम केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविंदाय नमः विष्णवे नमः
మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః ఉమాధోక్షాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః అస్మాకం మమ నల్ల హనుమాన్ దేవాలయ శిఖర ప్రతిష్ఠ గత్వేన పసుపులేటి గోత్రోద్భవస్య ముఖ్యాల వంశోద్భవస్య భాస్కర్ నామధేయస్య తద్ధర్మపత్ని ప్రవీణ నామధేయస్య తేజస్విని నామధేయస్య నరసప్ప నామధేయస్య భాగిత్త నామధేయస్య లింగన్న నామధేయస్య సహ కుటుంబస్య పసుపులేటి గోత్రోద్భవస్య ఉద్భవ వంశోద్భవస్య లక్ష్మీ నామధేయస్య శ్రావణ నామధేయస్య నవీన నామధేయస్య అజిత్ గౌడ్ నామధేయస్య విరాట్ నామధేయస్య సహ కుటుంబస్య జమదగ్ని గోత్రోద్భవస్య చింతకాయల వంశోద్భవస్య రవి నామధేయస్య సుష్మా నామధేయస్య నిహారికా నామధేయస్య నిరీష్ నామధేయస్య నిశితా నామధేయస్య తారాబాయి నామధేయస్య సహ కుటుంబస్య పసుపులేటి గోత్రోద్భవస్య పడాల వంశోద్భవస్య భూపతి నామధేయస్య లలితా నామధేయస్య అంకా నామధేయస్య రవీందర్ నామధేయస్య రమ్య నామధేయస్య రనిహిత నామధేయస్య రనీష్ నామధేయస్య రిషికా నామధేయస్య సహ కుటుంబస్య అనుని సమస్త పాటిగల్లి మున్నూరు కాపు సంఘం వినాయక్ నగర్ నల్ల హనుమాన్ దేవాలయ సమస్త నానా గోత్రోద్భవస్య నానా వంశోద్భవస్య అనుని క్షేమ స్థైర్య అభయ విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మాతృక నవగ్రహ యోగిని వాస్తు సర్వతో భద్ర మండల పూజనంచ కరిష్యే దండం పెట్టుకొని ఉద్యోగము వ్యాపారము పిల్లలు మంచిగా ఉన్నది దేవుడు అనుకోని పవన సుత వీర హనుమానికి జై. అందరూ ఎవళ్ళ కలశంలో వాళ్ళు పసుపు కుంకుమ అక్షంతలు వేసి కలశ పూజ చేసుకోండి. ఓం మూలే రుద్రశితో బ్రహ్మా మత్తేవాత్రకర స్ఫుటః కుక్షోతు సాగర సర్వే సప్తద్వీపా వసుందర ఋగ్వేదోత యజుర్వేదో సామవేదో యజుర్వరః అంఘైజాత్తమశాంతరథం దురదక్షయకారకా అనుది గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు పవిత్రో వా సర్వావస్థాంగతో వివా ఈశ్వరేతే పుండరీకాక్షం సవా ఆభ్యంతరచ్యుతిః పుండరీకాక్షాయ నమో నమః. సలిలాని కక్షత్రే ఉపదీపది స్వాదుష్టపది అష్టాపది నవపది బహూర్షేదాస్త్రః పరమేవ్యమన్న ప్రణో దేవి సరస్వతి వాజనే బ్రహ్మాజనేపది ధీరామవిక్రియవదో సక్తమి పతితవునా పునంతో యత్ర ధీరామనసా వాచమగ్రద అత్రాసకాయ సఖ్యాని జానతే భద్రైషాం లక్ష్మీర్ నిహితాదివాచి మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపి గౌరీ దేవతాభ్యో నమో నమః. నమస్కరోమి. ఓం వాస్తు పురుషం వస్తుభ్యం భూషయ్య విగతః ప్రభో మన్మందిరే ధన ధాన్యాది వాస్తు దోషో సకర్మదో వాస్తు పురుష దేవతాభ్యో నమో నమః. నమస్కరోమి. ఓం
कुङ्कुमं काञ्चनं दिव्यं कामिन्यां कामसम्भवा कुङ्कुमेनार्चितशम्भो अदुश्चान्ति प्रयश्च मे वास्तुपुरुषदेवताभ्यो नमः पुष्पं वेदाविष्टवान् प्रजावान् पशवान् भवति चन्द्रभाव अवहं पुष्पं पुष्टवान् प्रजावान् पशवान् भवति पुष्पैः पूजयामि वास्तुपुरुषदेवताभ्यो नमो नमः नमस्करोमि ओम क्षेत्रस्य मतिनाम वयगुम्बितेने जयामसि धामस्वं पोषयिता सनोमुढात्रे दृशे क्षेत्रपालकदेवताभ्यो नमो नमः कुङ्कुमं काञ्चनं दिव्यं कामिन्यां कामसम्भवः कुङ्कुमेनार्चितशम्भो अदश्चान्यश्च मेद देवी सुखसौभाग्यदायिनी हारिद्रां पूजयित्वामि गुरुहाण पूर्वितं गुरुहाण परमेश्वरा महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् वास्तुपुरुषदेवताभ्यो नमो नमः क्षेत्रपालकदेवताभ्यो नमो नमः नमस्करोमि विद्याप्रदातवु सद्गुरुनाथवु विद्याप्रदातवु सद्गुरुनाथवु बुद्धिनिवसगुमु विघ्नेश देवा गजमुख गणपति हारती निकु परिमल कर्पूर हारती निकु गजमुख गणपति हारती शेषा विभूषक भूत विनाशक शेषा विभूषक भूत विनाशक मूषिक वाहन विघ्नेश देवा गजमुख गणपति हारती निकु परिमल कर्पूर हारती निकु गजमुख गणपति हारती पार्वती पुत्रुड़ा परम पवित्रुड़ा पार्वती पुत्रुड़ा परम पवित्रुड़ा पाशाङ्कुशधर विघ्नेश देवा गजमुख गणपति हारती निकु फलिमाल कर्पूर हारती निकु गजमुख गणपति हारती ओम हिरण्यपात्रं पूर्णं ददाति मादं योधानिदे एकदा ब्रह्मरूपहारति एकतव्यजमान आयुस्तेजो ददाति मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती निरोधाय सार्वभौमाय मंगलो पवनसुत वीर हनुमान की जय आदि रामचंद्र भगवान की जय सीता माता की जय पार्वती पतजे हर 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 महादेव हर శంభో శంకర అందరూ ఒక ప్రదక్షిణం చేసి డైరెక్ట్ యజ్ఞం దగ్గరకు వచ్చింది యాని గాని చ పాపాని జన్మాంతకృతాని చ తాని తాని ప్రదక్షంతే ప్రదక్షణం పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ తాయుమాం కృపయా దేవ శరణాగతవస్తల अन्यदा शरणं नास्वित्तमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वर रक्ष रक्ष जगदीश्वरी प्रकृष्टपापराशादिना प्रकृष्टफलसिद्धये प्रदक्षिणं करोमि सुप्रसीद परमेश्वर सर्वान्तरसर्वसर्वदायक समस्त पालचन्द्राय नमो नमः वेद पुरुषाग्रह
నమః హరి ఓం ఓం లం నమస్తే గణపతయే తమేవ ప్రత్యక్షం తత్వమసి తమేవ కేవలం కర్తాసి తమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి తం సాక్షాదాత్మాసి నిత్యం ప్రథం లక్ష్మి సత్యం లక్ష్మి అవత్వన్మాన్ అవవక్తారం అవస్థాతారం అవధాతారం అవానుచనవ్యశిష్యో అపశ్చాతాత్ అపరస్తాత్ అవచోడ్వాతాత్ సర్వదా మాం పాహి పాహి సమంతాత్ త్వం మహాత్మేత్వం చ ప్రియాః ఆలిస్వం బ్రహ్మవియాః త్వం సీదానందీయోసి త్వం ప్రత్యక్షం జ్ఞానయోసి విజ్ఞానయోసి సర్వం జగదిదం తత్వోచ్ఛాదతే సర్వం జగదిదం తత్వతిష్టతే సర్వం జగదిదం ద్వైరజమేష్టతే ఓం శ్రీ మహాగణాధిపతిం దేవతాభ్యాం నమః ఓం యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నో శిఖరయంత్ర ప్రచోదయాత్ ఆడవాళ్ళు ఒడి పట్టుకోండి.
అనరి ఓం ఇంద్రరాజాయ విద్మహే మహాఇంద్రాయ ధీమహి తన్నో శిఖర ఇంద్ర ప్రచోదయాత్ గణపద దేవాలయ
Lexmi, Sri Lexmi, Lexmi, Sa, Sanna, Masarapala,
మిమ్మల్ని కూడా దయచేసాలు వస్తున్నా లేదా తెలుసుకోండి. లేకుంటే మంచి టైంలో శిఖరాలు వెళ్తాను అమృతమంటే చూడతాం. అదే ఎందుకంటే టైం అనేది మనం మరీ పట్టపగలు అటువంటి టైంలో పెట్టదు. లగ్గం చేసే దిగే వాళ్ళని టైంలో వెళ్తాను అతనే సతి రామదూత అతులిత
श्रीमन्महादेवाय नमो नमः स्वाहा ओम नमः शिवाय विद्याय नमः ओम नमो हिंदराहो सेनान्ये दिशाचार्ये नमो नमः नमो क्षेत्राय केशभावचूर्णपदये नमो नमः तत्पिंगलाय कृष्णहेपदीनापदये नमो नमः पद्मशाय विश्वाधिसेनानाम् अदये नमो नमः रुद्राय नमः नमो अये वेदुष्टानापदये नमो भगवस्तकेन्द्रापदये नमो रुद्राय दुराविने क्षेत्रानापदये नमो नमस्तुकाय अन्तदानापदये नमो रोहिताय स्तपदये वक्षानापदये नमो मन्त्रे वाजाय वक्षानापदये नमो भगवते गारुडीनापदये नमो क्षेत्रघोषाय भगवते दीनापदये नमो कृष्णनमो नमो नमो तत्सत्त्वकारे स्तवो नमो पुराणे नित्याः करवारे स्तवो नमो नमः दुष्टयेभ्य विसरादिस्तवो नमो नमः इतिकृत्वा तन्वागस्तवो नमो नमः पुरतस्तनेभ्यस्तवो नमो नमः अश्वेभ्य अष्टमतिकृष्टवो नमः स्वाहा ओम नमः ओम नमो ग्रामे अन्तरस्पदे दरिद्रप्नीललोहिता एता पुरुषानेहां नामकासमेदपुरो जाते रुद्रशिवादनो शिवा विश्वावेदने शिवा रुद्रस्तवेदने नयोर्नधीरे इमा गुप्रुद्धाय नमस्ते कवत्रे कीर्तिराय रकरामहे मधुम् यथानश्चमसत्रिपदे चतुष्पदे विश्वं पुष्पग्रामे अस्मिन् आर्तम् पुराणोरुद्रतनुचुर्याय पुराणे मदिम् यस्तन्नयोश्च अनुरागेभिस्तदश्चामरुद्रप्रेतोः मानो महान्तपदमानो अर्ककप्पानो उच्चन्तमानमुक्तिनो मानो मदिरीप्तिरक्मोदमातप्रियामानस्तूगे बुद्धवीर्यः అయ్యా ఇప్పుడు మన తారాలు వాళ్ళు వస్తే శిఖర కార్యక్రమం పెట్టేసుకొని పూర్ణాహుతి కార్యక్రమం ఒకటి కొంచెం మీరు ఒక్కసారి నిశ్చుగా మార్చిన కూర్చున్నారు పూర్ణావతి చేస్తున్నాడు కదా ఇంకోటి అమ్మా అందరూ కూడా మంగళాన్ని పట్టుకోండి ఆ నెయ్యి ఆ గిన్నెలు కింద పెట్టండి అమ్మా ఆ ప్లాస్టిక్ గిన్నెతో వేయద్దు అమ్మా ఆ కట్టలు నెయ్యి కింద పెట్టేసి మంగళారతి పట్టుకుని అందరూ కూడా మంగళారతి లేని వాళ్ళు వాళ్ళ మంగళారతిని పట్టుకుని చేతులు మంగళారతి లేని వాళ్ళు వాళ్ళ చేతులు పట్టుకోండి పెట్టు అందులో వేసే లాస్ట్కి వేద్దాం లాస్ట్ అమ్మ మంగళం జగదాంబ మంగళం అమ్మ మంగళం జగదాంబ మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం అమ్మ మంగళం జగదాంబ మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం వాణి మంగళం కళ్యాణి మంగళం వాణి మంగళం కళ్యాణి మంగళం ఓంకార స్వరూపిణి దేవి మంగళం ఓంకార స్వరూపిణి దేవి మంగళం అంబ మంగళం జగదాంబ మంగళం అంబ మంగళం జగదాంబ మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం జనని మంగళం జగజ్జనని మంగళం జనని మంగళం జగజ్జనని మంగళం ముల్లోకాసారిణి అంబ మంగళం
ముల్లోకాచారిణి అంబ మంగళం అంబ మంగళం జగదాంబ మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం అంబ మంగళం జగదాంబ మంగళం అంబ మంగళం జగదాంబ మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం శక్తి మంగళం శివశక్తి మంగళం శక్తి మంగళం శివశక్తి మంగళం అర్ధనారీశ్వరీ గౌరీ మంగళం అర్ధనారీశ్వరీ గౌరీ మంగళం అంబ మంగళం జగదాంబ మంగళం అంబ మంగళం జగదాంబ మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం లలిత మంగళం శుభచరిత మంగళం లలిత మంగళం శుభచరిత మంగళం శ్రీ త్రిపుర సుందరీ దేవి మంగళం శ్రీ త్రిపుర సుందరీ దేవి మంగళం అంబ మంగళం జగదాంబ మంగళం అంబ మంగళం జగదాంబ మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం ఓం మంగళం ఓంకారమంగళం ఓం నమః శివాయ మంగళం సద్గురువే మంగళం ఓం మంగళం ఓంకారమంగళం ఓం నమః శివాయ మంగళం సద్గురువే మంగళం నా మంగళం నకారమంగళం నాదవేదరహిత దేవదేవ మంగళం సద్గురువే మంగళం ఓం మంగళం ఓంకారమంగళం ఓం నమః శివాయ మంగళం సద్గురువే మంగళం మా మంగళం పరమేశ మంగళం ఓం మంగళం మంగళం ఓం నమః శివాయ మంగళం సద్గురువే మంగళం శ్రీ మంగళం పరమాత్మమంగళం ఓం మంగళం మంగళం ఓం నమః శివాయ మంగళం సద్గురువే మంగళం గౌరవ మాత్రమ్మ మంగళాన్ని అయ్యో పాడండి శాస్త్ర పుష్పిని ప్రభస్పతిస్థాన మణిదంతగుమ్మసహ నాలుగీర నివేదయామి ఓర్జుందవానః స్మేనవస్మానపదస్సుదైరో అయం మహార్తస్య పవార్తమస్తు సమహర్తకాలినాం సూర్య రైట్
అనండి ఓం అస్మాకం మమ నల్ల హనుమాన్ దేవాలయ శిఖర ప్రతిష్ఠా గత్వేన అస్మాకం మమ వినాయక నగర్ కాలనీ అంతర్గత శిఖర ప్రతిష్టాపన కరిష్యే చప్పట్లు కట్యా చెప్పండి
ఇది ఆచంపల్లి నుంచి కాల్ చేస్తున్నాము వేసల్ గార్డెన్ కదా. హలో ఒకసారి కొద్దిగా వాట్సాప్ చూసి ఈ నెంబర్కి పంపాలి. అలాగే మా వేదపంతులు వారికి కూడా సంఘం తరఫున ధన్యవాదాలు భావాభివందనాలు. కొబ్బరికాయ ఉన్నోళ్ళు ముందుకు రాండి, కొబ్బరికాయ లేనోళ్ళు కొంచెం వెనుకపోండి. ఆ మగనాథుడు జడలు ఎప్పుడు చెప్పని చెప్పారి అన్నని ఓం పూర్ణాహుతి పూర్ణాహుతి అస్యామేవ ప్రతి నల్ల హనుమాన్ దేవాలయ శిఖర ప్రతిష్ఠ గత్వేన పూర్ణాహుతి హోమం హరిష్యే ఓం పూర్ణాహుతి ముక్తమాం జుహోతి జపతు బ్రహ్మజలే वीर हनुमान की जय। नमः पार्वती मगजे
శ్రీరామం భయో నమామ్యహం. బలో శిఖరేశ్వర భగవానికి జై. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భక్తులు భక్తులకైనా ధనులకైనా కానుకలు ఇవ్వాలని మా యొక్క మనవి ఇచ్చి వాళ్ళ పేరు నమస్కరించాలని మేము కోరుతున్నాము. ఎవరైనా భక్తులు విమానాలకు వివరాలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. మరికొద్ది సేపట్లో మన ఆధ్వర్యంగా కంపల్సరీగా ఉద్దేశిస్తున్నారు కాబట్టి కార్యక్రమాలు ఎక్కడున్నా మరి భక్తులు అందరూ కావాలని కోరుతున్నాము. వారికి స్వాగతం పలకాలి. కార్యక్రమాలు మరియు భక్తులు అధికంగా పాల్గొనాలని కోరుతున్నాను. ఈ యొక్క మూడవ కార్యక్రమానికి మా బంధువులైన మనుషుల సంఘానికి మా సంఘం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. వారి పాదాలు వందనాలు. మరియు మీడియా మిత్రులు కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాము. జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదే నమః మనోజవం మారుతతుల్య వేగం దేతేంద్రియం బుద్ధిమాతం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి రామయ్య దూతం మనసా స్మరామి. ఈరోజు శుభదినము. ఈరోజు ఇందూరు జిల్లాలో మరి పాటిగల్లి అయినటువంటి వినాయక్ నగర్ నల్లన్మన్ మందిర్లో 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో అదేవిధంగా ముందు కంటే పూర్వ వైభవం పునర్నిర్మాణంగా ఆలయాన్ని రంగరంగ వైభవంగా నిర్మాణం చేశారు. సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దాతల ద్వారా అదేవిధంగా ఈ హనుమాన్ మందిర్ యొక్క కమిటీ ప్రకారంగా మరి మంచి తీర్చిదిద్దారు. మరి ఈ యొక్క హనుమాన్ మందిర్కి అన్నీ ఉండి ఒక శిఖరం మాత్రము లేకుండా ఉందనే భావనతో కాస్త పురోహితులైనటువంటి వేదోక్తమైనటువంటి మధుసూదర్ శర్మ గారు మరి తాను యొక్క ఆధ్వర్యంలో వేదోక్తమైనటువంటి మంత్రోచ్చరణతో హవనం చేస్తూ శిఖర ప్రతిష్టాపన జరిగింది హిందూరు జిల్లాకి. అదేవిధంగా మరి ఈ నల్లహనుమాన్ మందిర్లో సూర్యచంద్రులాగా ఈ యొక్క హనుమాన్ మందిర్కి దినదినానికి వచ్చిన వారికి శుభం జరుగుతున్నాయి, అన్ని విధాలుగా బాగవుతుంది. కాబట్టి మరి ఈ పాటిగల్లి వినాయక్ నగర్ మరి హనుమాన్ మందిర్ ఎన్నో ఉన్నాయి. ఇక్కడ కూడా మరి జరుగుతున్నటువంటి రేపటి యొక్క కార్యక్రమం కూడా హనుమాన్ జన్మోత్సవము. మరి ఈ యొక్క జన్మోత్సవ సందర్భంగా కూడా యావత్ భక్త బృందము యావత్ భగవద్బంధువులు అందరూ వచ్చి కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ప్రతి ఒక్కరికి ఆ పరమాత్మని యొక్క అనుగ్రహం, ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మరి అభయప్రదాత ఆనంద స్వరూపుడు మరి ఆ ఆంజనేయ స్వామి వారు సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టు ఇందూరు జిల్లానంతా కూడా సుఖమయముతోని ఆనందాలతోని అన్ని విధాలుగా బాగుండాలని ఆశిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్.
అధ్యక్షుల వారు జై శ్రీరామ్. అన్ని కూడా మంచి జరుగుతున్నాయి. జై శ్రీరామ్. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే లక్ష్మీ క్షేత్రసమప్రభాగప్రయాధినినదానీకరం తాసేకోపసమస్తజస్తారంతం లోకైకదీపనకరం శ్రీమన్మదకటాక్షమిలపరిమకరగంగారం యథారం పాండురంగం శివరామం సర్వరోగహరం దేవం కపాదేవి మహమ్మదే సద్గురు దత్తాత్రేయ మహమ్మదే ఆ పదసంబట్టి ఆ గురుదేవునికి సమర్పించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భక్తుల యొక్క ఆత్మలకు ఎంతోటి చాలా పుణ్యం. మనకు అనేక రకాలైన సందర్భాల్లో ఇన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క దేవాలయానికి సంబంధించి పట్టిస్తున్నటువంటి అంటే తల లేనటువంటిది ఆ యొక్క తలని పెట్టేటువంటి శిఖరానికి ఉన్నటువంటి ఎన్నో ఆ యొక్క కిరణాల ద్వారా ఆ లోపల ఉన్నటువంటి విగ్రహానికి శక్తి ప్రదాతం ఆ శక్తి ఏదైతే ఉందో ఇన్ని రోజులకి ఆ శక్తి రావడానికి ఇన్ని రోజులు పట్టింది. ఈ గంగామానికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ని రోజుల నుంచి చాలా రోజుల నుంచి తప్పని చెప్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి అయితే నాకు తెలుసు. వాళ్ళందరూ అడుగుతున్నారు ఏం చేద్దాం ఏం చేద్దాం. ఆయన భగవంతుడు ఒక రూపంలోకి వచ్చి ఈ యొక్క ఆంజనేయ స్వామి స్వయంగా వచ్చి ఇక్కడ వాస్తవంగా ఎందుకంటే నేను ఎన్నో వచ్చాను మొన్న వచ్చాను కానీ ఇవాళ కొద్దిగా ఆలస్యమైంది. కానీ ఈరోజు ఈ యొక్క ముఖ్యమంత్రి శర్మ గారు ఏమైతుందో వారు ఎక్కడైతే ప్రతిష్టాపన చేస్తున్నారో ఆ దేవాలయం తెలిసిన అభివృద్ధి చెందుతున్నటువంటి దేవాలయంగా నేను చూస్తున్నాను. వారు గణపాటి అయినా కానీ మామూలుగా అందరిలో కలిసిపోయి ఉండే విధంగా ఆ యొక్క ఆత్మ ఏదైతుందో బ్రహ్మంలో లీనం చేసి అందరి ఆత్మలో లీనమవుతున్నటువంటి ఆ ముఖ్యమంత్రి గారి యొక్క వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ యొక్క కమిటీ సభ్యులకి మన దేవాలయంలో సనాతనమైనటువంటి హిందూ ధర్మాన్ని సంరక్షించే విధంగా ఇక్కడ పూజారిని ఏర్పాటు చేశారు. ఆ పూజారి కూడా కొన్ని మనం సూచనలు చేయవలసినటువంటి అవసరం ఉన్నాయి. ఎవరైనా చేతులకు యాభై లేకపోయినా గుట్టు విరగొట్టుకున్నా దేవాలయంలో వారికి ప్రసాదం పెట్టకూడదు. గుట్టు విరగొట్టుకుంటే ఏమవుతుంది అనే దానికి అనేక రకాలైనటువంటి కథనాలు మహాభారతంలో ఉన్నటువంటి కథనాలు ఉన్నాయి. దానివల్ల మనకు అరిష్టంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా గుట్టు ముడివేయాలి, చేతులకు గాజులు పెట్టుకోవాలి, నుదుట తెగ్గం పెట్టుకోవాలి. ఇతర నియమాలని పూజాన్ని చెప్పినప్పుడు మన సనాతనమైనటువంటి ధర్మం ఏదైతుందో తెలియజేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే సీతాదేవి ఆ యొక్క సింధూరాన్ని ఈ యొక్క పాపల దగ్గర పెట్టుకుంటే ఒకరోజు ఆంజనేయ స్వామి అడుగుతారు, అమ్మ ఈ యొక్క సింధూరాన్ని ఇక్కడ పెట్టుకున్నావు కదా ఎందుకు అని. శ్రీరామచంద్రుడికి చాలా ఇష్టమైనటువంటి సింధూరము సూర్యుడు ఉదయించేటప్పుడు అర్థంగా ఉంటాడు అన్నట్టు అస్తమించేటప్పుడు అదే రకంలో ఉంటాడు. కాబట్టి సూర్య చంద్రుడు ఉండేటప్పుడు నా భర్త యొక్క ఆయుష్ అక్క ఉండాలనే ఉద్దేశంతో ఇది నేను పెట్టుకున్నాను. శ్రీరామచంద్రుడికి
సాధించేటటువంటి అదే రేపు ఆంజనేయ స్వామి యొక్క విజయోత్సవము, జయంతి ఉత్సవం. ఆ యొక్క విజయోత్సవానికి మనం అందరం కూడా కార్యక్రమంలో ప్రతి అంగం తెలుసుకుంది బయలుదేరుతున్నట్టు మనం కూడా బయలుదేరి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటే ఇక్కడ ఆంజనేయ స్వామి నిర్మించుకుంటున్నాం. ఈ ప్రాంతంలో తెలుసుకుంటున్నారు. ఎక్కడైతే భగవంతుడు ఎక్కడెక్కడ భగవంతుని యొక్క శ్రీనివాసం ఎక్కడైనా భగవంతుడు చెప్పారా, భక్తుల యొక్క హృదయాలు ఎక్కడ ఉండి నన్ను అందరూ శోధన చేస్తాయో అక్కడ నేను ఉంటాను. అదే శ్రీనివాసము. మనకంటూ ఒక శ్రీనివాసం ఉంది, మన ఇల్లు ఉంది, ఇంటి పేరు ఉంది, ఇంటి నెంబర్ ఉంది. కానీ భగవంతుడికి భక్తుల యొక్క హృదయాలలో ఆ యొక్క నామస్మరణ ఏదైతుందో అదే మన నివాసం ఉన్నాడు. ఆలోచించుకుంటే ఇక్కడ ఈ ఆంజనేయ స్వామికి సంబంధించిన దృష్టికోణంతో ఈ యొక్క శిఖరాలను ఆ భగవంతుడు మనందరికీ ఆశీర్వదించాలని అంతా వాళ్ళ కర్మలను కోరుకుంటూ నా వాణి గ్రామంలో శ్రీరామచంద్ర భగవానికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు సామాజిక విషయాలు ప్రతిష్టాపన చేయించడం జరిగింది. ఇటువంటి సేవ ఒక్కొక్క అయ్యగారికి ఎంతో పుణ్యం కావాలి. నా చేతుల మీదుగా 360 గుళ్ళు ప్రతిష్టాపన నిర్వహించడం జరిగింది. ఈ వినాయక పంచముఖి సంగమోదం మోక్షి స్వామి 54 గుళ్ళు అమరేశ్వర శివాలయం ఈ నల్ల హనుమాన్ అలాగే పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇలా చెప్పుకుంటూ పోతే చిన్నగా జనాకర్షణ ఏరియాలో మున్సిపల్ ఆఫీస్ ఎన్టీఆర్ చౌరస్తా ముందర శుభంతలోని చిన్న వినాయకుడి విగ్రహం కూడా ఈ రోజు నా చేతుల మీదుగా ప్రతిష్టాపన చేసి దిన వినాయకుడిని వెళ్ళి భక్తులతోని అలాగే కలకల లాడుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది. మనం ఈ రోజు ఉండము పోతాము, కానీ మనం చేసిన మంచి పని ఏదైతే ఉంటుందో తరతరాలు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఈ యొక్క దేవాలయం
ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు జీవితంలో ఇంకా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు. అలాగే మన గురువులు హరిరామ స్వామి గారు దత్తక్షేత్రాన్ని వినాయక నగర్లో స్థాపన చేసి త్రిమూర్తుల యొక్క స్వరూపాన్ని ఈ యొక్క కాలనీకి తీసుకొచ్చారు. ఏ కాలనీలో కూడా లేనటువంటి గుళ్ళు ఈ వినాయక నగర్లో ఉండవన్నారు. అలాగే ఈ వినాయక నగర్ అనే పేరు ఈ ఆంజనేయ స్వామి జన్మతి రోజు వచ్చింది కాబట్టి ఈ కాలనీ ఇంకా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు. అలాగే ఈ యొక్క కమిటీకి పాటిగల్లి వినాయక నగర్ మున్నూరు సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కష్టపడ్డారు. పరమాత్మ ఆశిస్తులు వారందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై కమిటీ మెంబర్లందరూ గుడిలోకి రండి. అమ్మ అందరు కూడా గుడి లోపలికి రావాలి. ప్రతి ఒక్కళ్ళు గుడి లోపలికి రండి. అందరు కూడా మన గౌరవ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు వచ్చారు. అందరు కూడా గుడి లోపలికి రావాలమ్మా. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. తేన బద్ధో వరోరాధాతానవేంద్రో మహాబల తేన త్వాని పుత్రాని యక్షే మహాజనమాతరే రక్షబంధన స్ముహూర్తో అస్తు. అందరన్నది అస్మాకం మమ నల్ల హనుమాన్ దేవాలయ సన్నిధౌ ఆంజనేయ స్వామి శిఖర ప్రతిష్ఠ గత్వేన మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి వాస్తుమండల క్షేత్రపాలక నవగ్రహ సర్వతోభద్ర ధనలక్ష్మి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. బలో పవన సుత వీర హనుమానికి జై. కుంకుమం కాచం దివ్యం కామయాం కామసంపవాం కుంకుమేన చిత్తందే ద్రోణాదిమహేష్టమే. హారిద్రారంచితాదేవి సుఖ సౌభాగ్యదాయిని హారిద్రాం పూజయిత్వామి గృహాన పరమేశ్వర ధనం పశు బహుపుత్రము శత సంవత్సరం దీర్ఘమాయుః. ఓం అభివస్త్ర స్వసనాన్యర్షారుధీర సుధా పూజమానః అభిచంద్ర ప్రతవేనో హిరణ్యపుష్పార్తినో దేవసోమా పార్వతీ పదనే శివ మహాదేవ హర. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ రోజు మనమందరం కూడా ఎంత అదృష్టవంతులం అంటే ఇంత చిన్న దేవాలయం లోపల మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి వారి పేరే దానకర్ణుడు చెప్పే అవసరం లేదు. వారి ద్వారా ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదో రూపకంగా వస్తు రూపేణ ధన రూపేణ అందరం కూడా మనము సహాయ సహకారాలు తీసుకున్న వాళ్ళమే ప్రతి ఒక్కళ్ళం కూడా. ఎందుకంటే వారి యొక్క పుణ్య చేతులతోని ఈరోజు మన శిఖర ప్రతిష్టాపన కార్యక్రమము నిర్వహించుకోవడం చాలా అరుదైన అత్యంత విషయము. అలాగే ఈ యొక్క వినాయక నగర్ కాలనీకి ఇక్కడ ఉన్న వినాయకుడితోనే ఈ పేరు అనేది వచ్చింది అన్నట్టు. ఈ విషయం చాలా మందికి అవగాహన లేదు. వినాయక నగర్ అనే పేరు ఎట్లా వచ్చింది? ఈ గుళ్ళో ఉన్న వినాయకుడి విగ్రహంతోనే ఈ కాలనీకి వినాయక నగర్ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ రోజు మీరు రావడం మాకు చాలా అదృష్టము. అలాగే రేపు పెద్ద ఎత్తున ఆంజనేయ స్వామి హనుమంతుని యొక్క శోభాయాత్ర కార్యక్రమము మన కంటేశ్వర్ నుండి పెద్ద ఎత్తున తీయడం జరుగుతుంది. ప్రతి ఒక్క
ఒక్కళ్ళు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. అలాగే మహా అన్నదాన కార్యక్రమం కూడా మన దేవాలయంలో రేపు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలా. ఎందుకంటే ఉదయం 4 గంటల నుండి పాపం మీ ఓపికలు కూడా మెచ్చుకోవాలా. ఇంతసేపు కూర్చున్నారు మీరు. ఈ 3 రోజుల నుండి పూజలు, యజ్ఞాలు, శిఖరాలు అన్ని కూడా కార్యక్రమాలు నిర్వహించినము. ప్రతి ఒక్కటి కూడా అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పిల్లగోవానే వచ్చిన మా ధన్బాద్ సోదరుల ఎమ్మెల్యే గారికి మరియు మేము కమిటీ మన సభ్యులు పోయి అన్నా ఇంకా మేము గుడి నిర్మాణం చేస్తున్నామంటే మా మాట కాదనగా మన వంతు సాయం 2,11,000 రూపాయలు ఇచ్చినారు. వారికి మా సంఘం తరపు నుంచి, సభ్యుల తరపు నుంచి పాదాభివందనం మరియు ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతారు అన్నగారు. అయ్యప్ప భక్తుడు మరియు మా ఎమ్మెల్యే గారికి ఈ అంజన్న ఆశిష్యుడు ఆరోగ్యాలు ఉండాలని మా కమిటీ సభ్యుల తరఫున, మా సంఘం తరఫున కోరుచున్నాము. అలాగే తన ఒక మాట్లాడాల్సిన కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయ్యగారు చెప్పాడు పొద్దుగల నుంచి ఉన్నందుకు సౌండ్ ఎక్కువ వస్తలేదు. గట్టిగా మాత్రం జై శ్రీరామ్. ఈరోజు గత వారం రోజుల నుండి ఇందూరు నగరము ప్రతిరోజు పండుగనే ఉంది. శ్రీరామనవమి నుంచి మొదలు పెడితే నేను ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆలయ ప్రతిష్ట, పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. మొన్న 2 రోజుల కింద మనం చూసినాం. ఏది ఆర్ఆర్ చౌరస్తా దగ్గర, అది కూడా పురాతన హనుమాన్ ఆలయము అద్భుతంగా పునర్నిర్మాణము, ప్రతిష్ట కార్యక్రమం. ఈరోజు వినాయక్ నగర్ ప్రాంగణంలో నల్ల హనుమాన్ మందిర పునర్నిర్మాణము, పునఃప్రతిష్ట మధు శర్మ గారి ఆధ్వర్యంలో మరియు సంఘ సభ్యులు పెద్దలు భూపతి గారు, కొత్తవేణు గారు మరియు ఇతర సంఘ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుండి మన హిందూ నగరమే కాదు, ఈరోజు మనం చూసిన మొన్ననే కుంభమేళ అయింది. దేశంలో ఉన్న హిందువులు 60% మంది కుంభమేళలో స్నానాలు చేశారు. అంటే గత 10-11 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా పురాతన సంస్కృతి, మన సాంప్రదాయము, మన హిందూ ధర్మము ఎట్లయితే ఉందో ఇంకా రోజు రోజుకి ఇంకా పటిష్ట అవుతూ ఉంది. దానికి మనకు సాక్ష్యమే గత 1.5 years కింద అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత శ్రీరాముడి నిర్మాణం జరిగి 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత అయోధ్య రామ మందిర పునర్నిర్మాణం. అదేవిధంగా ప్రతి ఒక్క హిందువులలో ఒక ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంది, ధర్మ చింతన పెరుగుతూ ఉంది. నిజంగా చాలా శుభ సూచకం. మనమందరం కూడా ఐక్యమత్యంగా ఉండి మన సనాతన ధర్మం కోసం, మన హిందూ ధర్మం కోసం, మన హిందూ సోదరం వాళ్ళకు ఏదైనా ఇబ్బంది కలిగినామంటే మనమందరం కలిసిమెలిసి ఉండి ఐక్యమత్యంగా ఉండి వారి కోసం మనం ముందుండాలని కోరుకుంటూ, నేను అదే చెప్తున్నా, ప్రతిరోజు కూడా ప్రతి గలీలో ఏదో ఒక దగ్గర ప్రతి ఆలయం నిర్మాణం జరుగుతూ ఉంది, కొత్త జరుగుతుంది, పాతది మళ్ళీ అంటే ఆ ఆలోచన భావన. ఈరోజు ఒక్క మాటలు చెప్పాలంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు దేశం అంతా కూడా ఒక వాతావరణం ఏర్పడింది, మనందరికీ తెలిసిన విషయం. వారికి నిజంగా మనం అందరం కూడా కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే అయ్యేట రామంత్రం అయ్యేదా 500 ఏళ్ళు లక్షలాది మంది ప్రాణత్యాగం చేసిన దానికోసం కానీ మళ్ళీ ఒకసారి నల్ల హనుమాన్ బాగా అద్భుతంగా పునర్నిర్మాణం ఒక పట్టుదలతో చేసింది. అందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా, నేను ఇది 3వ రావడం జరిగింది. నిర్మాణంలో ఉన్నప్పుడు వచ్చిన మొన్న గత 2 సార్లు వచ్చింది, 3వసారి తప్పకుండా. ఎందుకంటే నగరంలో ఆంజనేయ స్వామి, వినాయకుడి ఆశీర్వాదము మన పైన, మన కుటుంబ సభ్యులపైన, అందరిపైన ఉండాలని కోరుకుంటూ మరొకసారి శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై శ్రీరామ్.
ఇప్పుడు మన అర్బన్ ఎమ్మెల్యే గారికి చిన్న సన్మానం కమిటీ మెంబర్తో. హైదరాబాద్ తర్వాత మనదే. ఈ ర్యాలీలో గత సంవత్సరము 60,000 మంది పాల్గొన్నారు. ఈ సంవత్సరం అందరూ కూడా హిందూ భక్తులు, సోదర సోదరిమణులు, హనుమాన్ దీక్ష పరులు అందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొని ఇంకా పెద్ద ఎత్తున దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. చలో చలో రైట్. ఇప్పుడు మన అర్బన్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మగవాళ్ళే సైడ్ అండి. లేడీస్ కూడా శోభాయాత్రలో పాల్గొనాలి. సైడ్ అండి. నిజంలో సత్తా ఏందో రేపు మనం చూపించాలి అందరం కూడా. మగవాళ్ళే కాదు, లేడీస్ కూడా Thank you.
పవన సుత వీర హనుమానికి జై. నల్లా హనుమాన్ భగవానికి జై. నల్లా హనుమాన్ దేవాలయం లోపల శిఖర ప్రతిష్టాపన కార్యక్రమము 3 రోజుల నుండి అత్యంత వైభవముగా నిర్వహించడం జరిగింది. ఈరోజు పిట్ల కృష్ణ మహారాజు గారు, అలాగే అర్బన్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు తదితర పెద్దలందరి చేత యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించి కమిటీ సభ్యులందరి సహాయ సహకారాలతోని ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమము నిర్విఘ్నంగా ఆనందంగా జరిగింది. రేపు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామి కృపకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నల్లా హనుమాన్ భగవానికి జై. జై శ్రీరామ్. పాటిగల్లి వినాయనార్ మున్నూరు కప్ సంఘం బాడీ సభ్యులు మరియు సంఘ సభ్యుల సహకారంతో మరియు కాలనివాసుల సహకారంతో గత ఏడాది ఈ యొక్క గుడి పునర్నిర్మాణము మొదలుపెట్టాము. దీనికి సంఘ సభ్యులే కాదు, ఇతరులు కూడా వస్తు రూపేణ, ధన రూపేణ మాకు విరాళాలు ఇచ్చి సహకరించిన పెద్దలకు మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క గత ఏడాది కూడా నవగ్రహ ప్రతిష్టాపన మరియు వినాయకుడి ప్రతిష్టాపన మరియు నందీశ్వర ప్రతిష్టాపన మా మధుసూదన్ పంతులు గారిచే నిర్వహించడం జరిగినది. ఈ ఏడాది కూడా మా మధుసూదన్ శర్మ పంతులు గారిచే ఈ యొక్క కార్యక్రమాలు, నిన్న కలశాల ఊరేగింపు, ఈరోజు శిఖరావిష్కరణ, రేపు మహాన్న ప్రసాదము జరుగు కార్యక్రమానికి సంఘ సభ్యులు మరియు మహిళలు మరియు కాలనివాసులు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేసిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ యొక్క గుడి పునర్నిర్మాణం కోసము దాతలు భక్తులు ఇంకా ఎవరైనా వస్తు రూపేణ, ధన రూపేణ ఇచ్చే భక్తులు ఇక్కడ పేరు నమోదు చేయించుకోవాలని మేము కోరుచున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి మరి రేపు జరగబోయే 12/4/2025 వీర హనుమాన్ విజయ శోభాయాత్రకు నీలకంఠేశ్వర్ నుంచి ఆర్ఆర్ చౌరస్తా దాకా భారీ ర్యాలీ ఉంటుంది. దీనికి హిందువులు ప్రతి ఒక్కరు రావాలి, మహిళలు, చిన్నలు, పెద్దలు వచ్చి ఆ యొక్క వీర విజయ శోభాయాత్రని విజయవంతం చేయాలని మేము కోరుచున్నాము. మరియు మీడియా మిత్రులకు మరియు ఇక్కడున్న సంఘ సభ్యులకు, భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్.